సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన ఏపీ బీజేపీలో అధిష్టానానికి తెలియకుండా అలాగే అధిష్టానానికి సంబంధం లేకుండా వీళ్ళకి వీళ్ళే సీట్లు సర్దుబాటు లేదా అధికారాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారంట. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అధిష్టానం వాళ్ళ క్యాండిడేట్లు చెప్పలేదు. అవును. వాళ్ళు అనౌన్స్ చేసుకుంటూ తిరుగుతున్నారు. ఎప్పుడైనా క్రికెట్ చూసారా మీరు? అప్పుడప్పుడు క్రికెట్ చూస్తే ఏం కావాలా? బ్యాట్ బాల్ రెండు కావాలి కదా. బాల్ లేకుంటే ఉత్తి బ్యాట్ తో క్రికెట్ ఎట్లా ఆడతారు? వాళ్ళ దగ్గర బాల్ లేదు ఇప్పుడు, ఓన్లీ బ్యాట్ తిప్పుతా పోతున్నారు వాళ్ళు. అది మ్యాచ్ కాదు, అది ఓన్లీ యాక్టింగ్. అది అదేం జరగదు. బీజేపీకి అక్కడ ఏమాత్రం ఓటింగ్ లేదు. ఓటు పర్సెంట్ అనేది బీజేపీకి ఏం లేదు. బీజేపీ ఏమీ అనౌన్స్ చేసినా ఏం లేదు. కొన్ని పార్టీలకు మేము టికెట్లు ఇస్తాము, మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పేసి వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోదీ ఫేస్ చూపించి ఒక ప్రెషరైజ్ చేద్దామని వాళ్ళ ఒక ప్రయత్నం, అంతేగాని వాళ్ళకి అంత సీన్ లేదు. బీజేపీ అక్కడ గెలిచేటువంటి కానీ బీజేపీ సీట్లు సాధించేటువంటి లేదు. బీజేపీ పోరాటం చేసిన సగం క్యాండిడేట్స్ కూడా వాళ్ళకు ఉండరు. ఎందుకంటే బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా అంత చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ ఏం లేదు లోకల్లో. వాళ్ళు ఏం చెప్పినా నరేంద్ర మోదీ పేరు చెప్పుకొని ప్రజల్లోకి వెళ్ళాలి. అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాళ్ళ యొక్క కమిట్మెంట్ ఏంది అనేది, వాళ్ళ యొక్క సేవలు ఏందని చెప్పడానికి వాళ్ళు ఏం లేదు. మొత్తం పుస్తకం ఖాళీ ఉంది. సో ఇప్పుడు మొన్న చూసుకున్నట్లయితే అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత వాళ్ళ యొక్క అంటే ఈ ఎన్నికల ముందు ఈ స్టంట్లు చేస్తూ ఉంటారు కదా, కొద్దిగా ఎంతో కొంత వాళ్ళ ఓట్ల పరంగాను అటు మత పరంగాను. రాజకీయ పార్టీ రాజకీయం చేస్తే ఏం చేస్తుంది? అది మఠం కాదు కదా, రాజకీయ పార్టీ కదా. ఆ పార్టీ తరఫు నుంచి ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు దాని క్రెడిట్ ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటారు కదా. వాళ్ళ స్థానంలో మీరున్నా నేనున్నా అదే పని చేస్తాం, నాకు తప్పవలసిన అవసరం లేదు. డెఫినెట్లీ ఆ క్రెడిట్ అనేది నరేంద్ర మోదీ గారికి వచ్చింది, బీజేపీకి వస్తుంది, అంతే తప్ప దేశవ్యాప్తంగా వేరే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి వేరే, ఇక్కడ సౌత్ ఇండియాకు దక్షిణ భారతకు వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి వేరే. బీజేపీకి అంత తొందర ఈజీగా యాక్సెప్ట్ చేసేంత పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ పలు రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వాలలో అధికారంలో ఉండిపోయారు కాబట్టి, ఇప్పుడు కొనసాగుతుంది కాబట్టి వాళ్ళ యొక్క ఇంపాక్ట్ అనేది ప్రజల్లోకి డైరెక్ట్ ఉంటుంది. పీపుల్ కెన్ ఫీల్ దేర్ ఇంపాక్ట్. ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇప్పటివరకు ఒకసారి కూడా వాళ్ళ అధికారం రాలేదు, వాళ్ళ యొక్క ఇంపాక్ట్ అనేది ప్రజలు ఇప్పటిదాకా ఫీల్ చేయలేదు. కాబట్టి ఎంత మాత్రం నరేంద్ర మోదీ ఫేస్ చెప్పుకొని పడ్డని ఓటు పడతాయి, అంతేగాని వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ పైన, వాళ్ళ యొక్క నాయకుల బీజేపీ నాయకులు క్యాండిడేట్ల ఫేస్ వాల్యూ పైన మాత్రం ఓటు పడే ప్రసక్తి లేదు. ఇంకా టైం ఉందంటారు, ఇంకా టైం పడుతుంది. అక్కడ వ్యాక్యూమే లేదు కదా, వాళ్ళు టూ సైడ్ ఉంది. జనసేన తెలుగుదేశం కూటమి రైట్, ఈ రెండిట్లోనే వారుంది కాబట్టి ఈ మధ్యలో ఎవరు వచ్చినా నిలబడేంత పరిస్థితి లేదు. దేర్ ఇస్ నో వ్యాక్యూమ్ ఎట్ ఆల్. సో ఏపీ రాజకీయాల్లో అతి ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరి ఎటువంటి ప్రణాళికలతో ఈ కూటమి అనేది ముందుకు వెళుతుంటే, అంటే ముందుకు వెళితే బాగుంటుంది అని మీ అభిప్రాయం? ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి, భవిష్యత్తు ప్రజలకు ఏం కావాలనేది మా నాయకుడికి ఉన్నటువంటి అనుభవంతో ఒక మంచి మేనిఫెస్టో రూపకల్పన చేస్తాం. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన చేసి ప్రజలకు వెళ్తాం. ఏదేమైనప్పుడు కూడా ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన వాళ్ళు చూశారు కాబట్టి, దాని పరిణామమే దాని యొక్క విట్నెస్ గానే ఈ యొక్క హైదరాబాద్ నగరం కానివ్వండి, ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి పెద్దపీట వేయడము. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు బిడ్డలు లక్షలాది కోట్లాది రూపాయలు సంపాదించి వాళ్ళకు వెల్త్ క్రియేట్ చేసి ఆర్థికంగా వాళ్ళని అభివృద్ధి చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి చెందుతుంది. అది ఎవరు అవునన్నా కాదన్నా అది యథార్థం, వాస్తవం. ఇలాంటి నాయకుడు మళ్ళీ మనకు కావాలి, అలాంటి అనుభవజ్ఞుడిని చేత్తో మన రాష్ట్రం పెడితే డెవలప్ అవుతుంది, అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ప్రజలు సంపూర్ణంగా నమ్ముతున్నారు. అదే దిశగా ప్రజల మైండ్ సెట్ ఉంది. ఇప్పుడు ఎవ్వరు ఎన్ని ఆవాసవాలు కానీ ఎన్ని హామీలు ఇచ్చినా కానీ ఈరోజు ప్రజల మైండ్ సెట్ మార్చడం అనేది అసాధ్యం, అసంభవం. రైట్. సో ఫైనల్ గా నోటికి ఓటు కేసులో డీజీపీ మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడేమో టీఎస్పీఎస్సీ పగ్గాల్ని అప్పగించడం వెనక మతలబ్ ఏంటంటే, ఇప్పుడు అనేక మార్లు ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల్లోపటినే వీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేఘాకృష్ణారెడ్డి లాంటి కాంట్రాక్టర్లు ఈ తెలంగాణకి దొంగలాగా దోపిడీదారులాగా దోచుకున్నాడని చెప్పేసి అనేక మార్లు వీళ్ళే ప్రెస్ మీట్లు పెట్టి వీళ్ళు పబ్లిసిటీ చేసిన వాళ్ళు
మెగా కృష్ణారెడ్డి మీద దుమ్మెత్తి పోసిన వాళ్ళు మళ్ళీ మెగా కృష్ణారెడ్డి సీక్రెట్గా ముఖ్యమంత్రి గారి ఇంటికి రావడం, ఆయనతో ములాఖాత్ చేయడం, పోవడం మధ్య ప్రజల్లో ఒక అనుమానం నెలకొంది. అదే కాకుండా కేసీఆర్ ఆ స్కామ్ చేశాడు, ఈ స్కామ్ చేశాడు అని చెప్పేసి అనడమే తప్ప 2 నెలలు అయిపోతుంది. ఇప్పటి వరకు వాళ్ళపైన ఏ విధమైనటువంటి చట్టపరమైన చర్యలు కానీ ఎంక్వైరీ కానీ వేయలేదు. కేవలం వాళ్ళు చేసి చూపిస్తున్నారు అంతేగాని ప్రజల్లో మీడియాలో అది వస్తుంది. అక్కడ వాళ్ళపైన ఏ విధమైనటువంటి యాక్షన్ జరగట్లేదు. ఇప్పుడు యాక్షన్ జరగాలి. ఆయన చేసిన దొంగతనము, ఆయన ప్రజల సొమ్ము లక్షలాది కోట్లాది ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచాడు, దాచుకున్నాడు దోచుకొని. ఇది వాస్తవం, ఇది ప్రజలు కూడా చూస్తున్నారు. అటువంటి అప్పుడు నువ్వు ఎందుకు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయలేదు? మా కేంద్ర ప్రభుత్వాన్ని సిబిఐ ఎంక్వైరీ ఎందుకు కోరలేదు? లేకుంటే హైకోర్టు జడ్జి కన్నా మీరు రాసేది కదా, సుమోటోగా కేసు స్వీకరించండి. లేకుంటే నీ ఆధీనంలో ఉన్నటువంటి సిఐడి ఎంక్వైరీ కూడా ఎందుకు వేయలేదు? వేసింటే ఈ పార్టీకి కేసీఆర్ లోపల పోయేది కదా. రేపు రానున్న ఎంపీ ఎలక్షన్స్ ఇంకా నీకు సులువు అయ్యేది కదా. ఇవన్నీ ఆలోచించి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన, గత ప్రభుత్వం నడిపించినటువంటి ఒక బాధ్యుల పైన ఏ విధమైన చర్యలు లేకుండా మళ్ళీ నిమ్మకు నీరెత్తినట్టు గతంలో మహేందర్ రెడ్డి డీజీపీగా ఉన్నాడు, ఈ రాష్ట్రానికి డీజీపీ ఉన్నాడా లేదా అన్నట్టు ఏ రోజు బయటకు వచ్చి ఆయన మాట్లాడేది కాదు. మొత్తం ప్రభుత్వం ఎట్లా నడిపిస్తే వాళ్ళు అట్లా నడిపించుకున్నారు ప్రభుత్వాన్ని. దానికి అనుకూలంగా వాళ్ళ యొక్క అధికారాన్ని కూడా దుర్వినియోగపరిచేసింది ఆయన. ఆయన యొక్క బాధ్యతను విస్మరించి రాష్ట్రాన్ని అధోగతి పట్టించడం కాకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కడంలో నంబర్ 1 స్థానంలో ఉండే మహేందర్ రెడ్డి ఆనాడు కోదండరామ్ గారిపై ఇంటిపైన దాడి చేసి ఆయన అరెస్ట్ చేయడం కానివ్వండి, రేవంత్ రెడ్డి నోటుకు నోటు కేసులు, ఆ ఆపరేషన్ మొత్తం ఈయన స్వయంగా పర్యవేక్షణలో జరిగినటువంటి విషయం మొత్తం రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా మళ్ళీ అదే మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి మళ్ళీ టీఎస్పీఎస్సీ చైర్మన్ చేయడం అంటే బహుశా నోటుకు ఓటు కేసు మొత్తం డైల్యూట్ చేయడానికి అనుకొని ప్రజలు ఒక అపోహలో ఉన్నారు. ఈ విషయంలో అనేకమైనటువంటి ప్రజా సంఘాలు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే నోటుకు ఓటు కేసు ఆపరేషన్ చేసింది మహేందర్ రెడ్డి కాబట్టి మహేందర్ రెడ్డికి ఒక స్థానం ఇస్తే, ఏ విధంగా అయితే జేడీ లక్ష్మీనారాయణ మేనేజ్ చేసి ఆ కేసులో ఉన్నటువంటి లూప్ హోల్స్ అని కనుక్కొని సుదీర్ఘకాలంగా బెయిల్ పైన తిరుగుతూ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని ఎంజాయ్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇది కూడా అలాగే జరుగుతుంది. మరి అంటే ఒకవేళ ప్రజలు ఇది అందుకుంటున్న ప్రజలలో ఉన్నటువంటి అనుమానం ఇది. ఈ అనుమానం నిజమైతే మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన, ఈ కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల విశ్వాసం పూర్తిగా కోల్పోవడం ఖాయం. తొందరలోనే ఈ ప్రభుత్వం పడిపోవడం ఖాయం. ఒకవేళ ఇది నిజమైతే, ప్రభుత్వం పడాలని మేము కోరట్లేదు, ఎందుకంటే మేము ప్రజల బాగోరే, ప్రజల సంక్షేమం కోరే నాయకులం కాబట్టి we don't want to dissolve this government, we don't want to disturb this government. బట్ క్లారిటీ అనేది, ట్రాన్స్పరెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. గత ప్రభుత్వంలో ట్రాన్స్పరెన్సీ లేదు కాబట్టే వాళ్ళని ఇంటికి పంపించారు. మీరు కూడా అన్ట్రాన్స్పరెంట్గా మీరు పరిపాలన కొనసాగిస్తే ఖచ్చితంగా మీరు కూడా వ్యతిరేకంగా, ప్రజా వ్యతిరేకత మీరు ఎదుర్కొంటారు ఖచ్చితంగా. రైట్ సార్.